కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా. ఆ రోజు ఇదే పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో జీవో 58, 59 కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ని పెట్టి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 58 బంద్ పెట్టిండు, 59 బంద్ పెట్టిండు. పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఇగో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. ఏమైపోయింది? కొండ నాలుగకు మంది వేస్తే ఉండ నాలుగు ఉడకపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా? ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత? 9, 5, 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి. ఏం మాట్లాడుతుండు? రుణమాఫీ చేసిన అంటాడు. చేసిండా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు, అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16, 17,000 కోట్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన 16, 17 ఎక్కడి? ఈడ రైతు బంధు కోసిండు, గాడ రుణమాఫీలు వేసిండు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు 13, 14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గా 13, 14 తెచ్చి గీడ రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నావు. మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి, నీ కొడంగల్లో ఏ ఊరికి చెప్తావో చెప్పు పోదాం. బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం. లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా, మా సిద్దిపేటకు వస్తావా రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. సప్పుడు లేదు, ముఖం కిందికేసిరు, తలకాయ కిందికేసిరు తప్ప మాట్లాడతలేదు. అంటే ఇలా రుణమాఫీ ఆటానమందం కూడా కాలే, రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే. అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయలే. కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్. ఈయనేమన్నాడు? తులం బంగారం కలుపుతా అన్నాడు. తులమేమో కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉంటుందాకా వస్తలేదు. పెళ్ళైనప్పుడే ఇస్తా నేను, దాంట్లో మండపంలోనే ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి. పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు. తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు కానీ పెళ్ళైనాక పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో. అంత ఆగమాగం అయిపోయింది, అంత ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా? నేను ఉత్తగా అంటలేను, అసెంబ్లీలో చెప్పిన. మన రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఇవాళ తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం. భారతదేశం 10% జీఎస్టీ గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం